అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రతి శుక్రవారం శాంతి భద్రతల మీద ఒక ఇంట్రెస్ట్తో పలాసలో కూడా గ్రీవెన్స్ తీసుకుంటున్న ఎస్పీ గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ముఖ్యంగా ఆడపిల్ల కవిత కేసులో జిల్లా పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఆయన చాలా మానవతా దృక్పథంతో స్పందించారు. అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించి ఒక ఆడపిల్ల భర్త ఇంట్లోనే ఉండాలి, భర్త దగ్గరే ఉండాలని దీంతో అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపడం జరుగుతుంది. ఈ ఉద్దేశంతో అంటే ఈ ఒక్క కేసు గురించి కాదండి, దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. పెళ్ళి 10 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఆడపిల్లలను వదిలేయడం ఏంటి? ఏదైనా పర్టికులర్ కారణాలు ఉంటే పర్లేదు, కానీ బాబు బాగాలేడు, బాబు ఆరోగ్యం బాగాలేదనే విషయంతో తండ్రి పొజిషన్లో ఉన్న వ్యక్తి బాధ్యతను తప్పించుకోవడానికి భార్యని బాబుని అలా రోడ్డు మీద పడేయడం మంచిది కాదు. ఈరోజు ఎస్పీ గారు కూడా మానవతా దృక్పథంతో ఒక నిర్ణయం తీసుకొని అమ్మాయికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి తన బిడ్డని వాళ్ళ ఇంటికి పంపడం జరుగుతుంది. వాళ్ళకు కూడా మీ అమ్మాయి, మీ కోడలు, మీ ఇంటి భార్య ఇక్కడే ఉంటుంది, అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది కలిగినా మీరే రెస్పాన్సిబుల్ అవుతారని ఒక సున్నితమైన మాట వాళ్ళకి హెచ్చరికలాగా చెప్పి అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ బిడ్డ బాధ్యత, ఆడపిల్ల బాధ్యత ఆ భర్త, తండ్రి అన్నతో తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. నిజంగా ఇలా ఆలోచించే పోలీస్ వ్యవస్థ ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. గత 5 సంవత్సరాలుగా ఒక రకమైన పోలీస్ వ్యవస్థను చూసాము. ఈరోజు పాలకులు బట్టే ప్రజలు, ఉద్యోగులు అన్నట్టు ప్రతిదానికి స్పందిస్తున్న పలాస, ముఖ్యంగా శ్రీకాకుళం ఎస్పీ గారికి అమ్మాయి కుటుంబం తరఫున మా అందరి తరఫున ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.